ఇంద్రుడు చూశాడు, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు వీడు, కానీ రేపు పొద్దున్న ఏది కోరుకుని భగవంతుడి దగ్గర, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర లోకానికి ఏ ప్రమాదం తీసుకొస్తాడోనని దేవతలు భయపడ్డం, ఇంద్రుడు భయపడ్డం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు లోపల నుంచి ఒక మాట వస్తే రెండో మాట కూడా లోపల నుంచే వస్తుంది. అంతర్వాణి అంటారు దాన్ని. దేవతలు అక్కడే ఉంటారు, రాక్షసులు అక్కడే ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించగలగాలంతే. నేను ఉపన్యాసం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఇది ఏదో బాగానే ఉంది, వ్యాసపీఠం నేను పట్టుకెళ్ళిపోదామని నాకు అనిపించింది అనుకోండి. ఈ వ్యాసపీఠం తీసి నేను సంచిలో పెట్టేసుకుంటున్నాను అనుకోండి, నాలోంచే ఓ మాట వస్తుంది, ఒరేది వ్యాసపీఠం రా, ఇన్నాళ్ళు దాని మీద పుస్తకం పెట్టుకుని ఉపన్యాసం చెప్పావు, అది నీది కాదు వాళ్ళది, నీకు ఉత్తరోత్తర పనికొస్తుంది అనుకుంటే వాళ్ళని అడిగన్నా తీసుకో, లేదా నువ్వన్నా వ్యాసపీఠం చేయించుకో, అంతేగాని నువ్వు వ్యాసపీఠం పట్టుకుపోవడం ఏంటి, తప్పు కదా, ఇంకా పాడడానికి నువ్వు దేవి భాగవతం చెప్పడం ఎందుకు అని మీలోంచే ఉంటుంది. కానీ వచ్చిన మంచి మాట గొంతు పిసికేసి మీరు వ్యాసపీఠం పట్టుకెళ్ళిపోగలిగితే రాక్షసుడై ఉన్నట్టు ఆ సమయంలో. నిజమే, నేను పట్టుకెళ్ళకూడదని రాక్షసుడి యొక్క పీక నొక్కేసి మీరు పట్టుకెళ్ళడం మానేస్తే దేవతానుగ్రహాన్ని పొంది ఉన్నట్టు ఆ క్షణంలో. మీరు ఒక రోజులో ఎన్ని మాటలు దేవతానుగ్రహాన్ని పొందుతున్నారన్న దాన్ని బట్టి మీరు దేవతలకి దగ్గరగా ఉన్నారని గుర్తు. మీరు ఎన్ని మాటలు రాక్షసానుగ్రహానికి దగ్గరగా ఉన్నారన్న దాన్ని బట్టి మీ యందు రాక్షసత్వం అంత ఉన్నదని గుర్తు. మీ యందు రాక్షసత్వం పోవాలంటే దేవతత్వం పెరగాలి, దేవతత్వం పెరగాలంటే రాక్షసత్వం పోవాలి, అంతే. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం. దేవతలు ఎప్పుడు రాక్షసులు తపస్సు చేస్తుంటే పరిశీలనం చేసి ఇంద్రుడు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడంటే దాని అంతరార్థం ఏమిటంటే లోపల ఉండేటటువంటి భావనల మధ్య కలిగేటటువంటి సంఘర్షణ. తాత్వికంగా మీరు తీసుకున్న నాడది మీ అభ్యున్నతికి కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు నీట మునిగి తపస్సు చేస్తున్నటువంటి కరంభుడు రేపొద్దున్న ఏ ఉపద్రవమైనటువంటి కోరికలు కోరతాడో అన్న భావన చేత మొసలి రూపంలో వచ్చి నీటిలోనే మట్టుపెట్టి. కాబట్టి ఇప్పుడు కరంభుడు మరణించాడు ఇంద్రుడి చేతిలో అన్న మాట విన్నాడు రంభుడు. ఈయన నీటిలో తపస్సు చేస్తే ఆయన ఒక వటవృక్షాన్ని ఆశ్రయించి అగ్నిహోత్రాన్ని వేయించి అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఆయన తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు సోదరుడైనటువంటి కరంభుడిని సంహరించాడు. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా నేను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నేను పొంది గొప్ప కొడుకుని కనాలి. ఆ కొడుకు ఏం చెయ్యాలి? వాడు దేవతల పీచ మనసాలి. అనిచి వాడు దేవతల్ని తమ స్థానం నుంచి తీసేయాలి. తీసేసి స్వర్గాన్ని వాడు ఆక్రమించాలి. ఇంద్రుడి పదవిలో వాడు కూర్చోవాలి. ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధో చూడండి. ఇంకా లోపల ఎంత ఆర్తి పెరిగిపోయిందంటే ఇది చాలా వ్యగ్రతతో కూడిన బుద్ధి. అంటే సాత్వికమైన ఆరాధనకు తామసికమైన ఆరాధనకు ఎంత తేడా ఉంటుందో చూడండి. కొరడాలు పెట్టి కొట్టేస్తున్నా భగవన్నామని చెప్పాడని ఆ రామదాసు గారు కారాగారంలో ఉండి ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అని బాధ ఓర్చలేకపోతే కూడా రాముడికి చెప్పాడు. మళ్ళీ దెబ్బలా కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర అని మళ్ళీ రాముడికి చెప్పుకున్నాడు. అది పరమ సాత్వికమైనటువంటి ఆరాధన తప్ప తామసికమైన ఆరాధన ఎలా ఉంటుందంటే నిగ్రహించి ఈశ్వరుణ్ణి తన ముందుకు తెచ్చుకోవాలి. వాడు ఈశ్వరుడు ప్రసన్నుడయ్యే వరకు తాను ఊరుకోలేడు. ఈశ్వరుడు తొందరగా వచ్చేయవలసిందే. ఎందుకంటే లోపల ఉన్నటువంటి కోరికే లోపల తొందరగా కోరికని సిద్ధింప చేసుకోవాలన్న బుద్ధి వ్యగ్రత అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదనేటటువంటి తమకముతో కూడిన బుద్ధి చేత తన శిరస్సుని తానే ఎడమ చేత్తో జుట్టు పట్టుకుని కుడి చేత్తో తన కంఠాన్ని కోసుకోపోయాడు. ఇది చాలా తప్పు పని. భగవదారాధన ఎందు ఇటువంటి ప్రక్రియలు సుతారము అంగీకరింపబడవు. అది ఎంత భయంకరమైన బుద్ధితో ఆ పూజ మొదలుపెట్టాడు అన్నది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పీక కోసుకోకపోతే అగ్నిహోత్రుడు వచ్చి అన్నాడు, ఆత్మహత్య మహానేరం రా, నాకు పూజ చేస్తున్నాను అని పేరు చెప్పి నీ తల కోసం అగ్నిహోత్రంలో వేస్తే ఏం వస్తుంది? అదే ఆ పూజ చేయడం అంటే. దేనికి చెయ్యాలనుకుంటున్నావు ఇంత వ్యగ్రతతో కూడినటువంటి పూజ? ఏది ఆశించి చేస్తున్నావు? అసలు నాకు చెప్పు, నీకేం కోరుకుందో అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన తన మనసులో ఉన్నటువంటి కోరికని బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాక్షస బుద్ధి అంటే ఎంత వ్యగ్రతతో ఉంటుందో, పూజ కూడా ఎంత వ్యగ్రతతో ఉంటుందో మీరు ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకుంటే భగవంతుణ్ణి నిగ్రహించి నిలబెట్టుకోవడంలో ఉన్న మాట మీకు అర్థం అవ్వడానికి నేను ఒక మాట చెప్తా. బలవంతంగా ప్రేమించు అన్నట్టు ఉంటుంది. బలవంతంగా ప్రేమించిన ప్రేమ అనేటటువంటిది హృదయంలోంచి రావాలి. బలవంతంగా ప్రేమించడం ఎలా కుదురుతుంది? అదే రాక్షస బుద్ధి.
యాసిడ్లు పోయడం, కత్తులతో పడవడం ఎక్కడ మొదలవుతాయంటే బలవంతంగా ప్రేమించమని అడగడంలో ఉంటాయి. అది రాక్షస బుద్ధిని తెలుసుకుని అమ్మవారి పాదాలు అట్టుకుంటే ఈ మహిష ప్రకృతి పోతుంది. దీనికి మహిషాసుర వధ ఆలంబనమై ఉంటుంది. ఇది ఎన్ని విచిత్రగతులు తిరుగుతుందో మీకు రేపటి రోజున మనవి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసినటువంటి రంభుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమైన తరువాత వరాన్ని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ముచ్చటిస్తున్నాం. ఆయన అన్నాడు, యది తుష్టోసి దేవేసి దేహిమే వాంఛితం వరం త్రైలోక్య విజయీ పుత్ర శ్యామ్న పరబలార్తన అజేయ సర్వదా సస్యాద్ దేవదానవ మానవై కామరూపీ మహావీర్య సర్వలోకాభివందిత. సమస్త లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి వాడు, కామరూపి అయినటువంటి వాడు, ఆయన కన్నా బలవంతుడు లేనటువంటి రీతిలో గొప్ప బలం ఉన్నటువంటి వాడు, మూడు లోకములను శాసించగలిగినటువంటి వాడు, అజేయుడు, దేవ దానవ మానవుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు, నాకు కుమారుడిగా కావాలి అన్నాడు. బ్రహ్మగారు అన్నారు, మంచిదే, నీకు కుమారుడిగా కావాలి అంటే నేను కుమారుణ్ణి పొందాలి అన్న కామాతురతతో నువ్వు ఎవరి వంక చూస్తావో, ఏ స్త్రీ వంక చూస్తావో ఆమె యందు నీకు అటువంటి కుమారుడు కలుగుతాడు. యస్యాం చిత్తం తురంభత్వం ప్రమదాయాం కరిష్యసి తస్యాం పుత్రో మహాభాగ భవిష్యతి బలాధిక. ఇంత తపస్సు చేసినటువంటి రంభుని యొక్క మనస్సు ఎంత నీచమైనదో, అతని యొక్క స్థితి ఎటువంటిదో. తపస్సు చేసిన ప్రతివాడు గొప్పవాడైపోవాలని ఎక్కడా లేదు లోకంలో. అలా అయితే రావణాసురుడు చాలా గొప్పవాడని వలసి ఉంటుంది, తపస్సు చేశారు కాబట్టి. రామచంద్రమూర్తి ఆ మాటకు వస్తే తపస్సు చేసినట్టు ఏం కనపడదు. కానీ రాముడు గొప్పవాడా, రావణుడు గొప్పవాడా? నడవడి చేత రాముడు గొప్పవాడంతే. గురువు ఏది చెప్పారో అది పాటించిన వాడు గొప్పవాడు. వేదం చెప్పింది పాటించింది గొప్పవాడు. తపస్సు చేసి వేదాన్ని తిరస్కరించిన వాడు గొప్పవాడు ఏంటి? కాబట్టి ఇప్పుడు ఈ రంభుడు ఎంత నీచ ప్రవృత్తి కలిగిన వాడో బయటకు వస్తుంది. ఈయన ఏ స్త్రీ యందు మనసుంచుకున్నాడో ఆ స్త్రీ యందు ఇటువంటి వీరుడు జన్మిస్తాడు. ఇప్పుడు ఈయన యక్షలోకానికి వెళ్ళాడు. ఆ యక్షులందరూ ఈయనకి మిత్రులు. యక్షలోకంలో ఒక మహిషి అంటే ఒక గేదె అలా వెళ్ళిపోతోంది. మనసు ఎవరి మీద లగ్నమైందంటే ఒక గేదె మీద లగ్నమైంది. తన యొక్క తేజస్సుని ఆ గేదె యందు నిక్షేపించాడు. ఆవిడ గర్భవతి అయింది. ఇప్పుడు ఆయన భయం ఏమిటి? ఇంత కష్టపడి ఏ వరాన్ని కోరుకున్నాడో ఆ వరం వలన పుట్టవలసినటువంటి వాడు ఒక గేదె కడుపులో పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన గేదెని రక్షించుకోవాలి. రక్షించుకోకపోతే ఏమవుతుంది? దానికి పశుధర్మం ఒకటి ఉంది. ఏమిటా పశుధర్మం? అది గేదె కాబట్టి దాన్ని ఇంకో దున్నపోతూ వెంటబడుతుంది. ఇప్పుడు ఏ దున్నపోతో వెంటబడింది అనుకోండి, లోపల ఉన్నవాడు ఏమైనా చెనకబడితే పుట్టవలసిన వాడు పుట్టకుండా పోతాడు. తప్పు నీదంటాడు బ్రహ్మగారు. అందుకని ఆయన పని ఏమిటంటే ఇప్పుడు ఆ గేదెని రక్షించుకుంటూ తిరుగుతున్నాడు. గేదె అన్న తర్వాత గేదె పట్ల వ్యామోహం పొందకుండా ఉంటాయా దున్నపోతులు? కాబట్టి దున్నపోతు దాని వెంటబడింది. తీవ్రమైనటువంటి మదనావీషంతో ఉన్నటువంటి యక్షలోకంలో ఉన్న దున్నపోతు. కాబట్టి అదొచ్చి ఇన్ని వరాలు కోరుకున్నటువంటి రంభుణ్ణి సంహరించింది. ఇప్పుడు ఆ యక్షులందరూ కలిసి తమ మిత్రుడైనటువంటి ఈ రంభుణ్ణి సంహరించిందన్న కోపంతో ఆ వెంటపడినటువంటి దున్నపోతుని సంహరించి ఈయన శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి కాలుస్తున్నారు. లోపల ఎంత కోరికుండిపోయిందంటే లోకకంటకుడైన కొడుకు పుట్టాలని కదా, ఆ కొడుకు పక్కన సాయం చేసి లోకాలు ఏడిపించాలనుకున్నాడు. ఈ కోరిక తీరకుండా చచ్చిపోయానే అన్న బాధ ఉండిపోయింది. తీరా ఈయన్ని కట్టెల మీద పెట్టి కాల్చేటటువంటి సమయంలో ఈ మహిషి దానికి ఒక విచిత్రమైన ప్రేమ కలిగింది. ఇంత గొప్పవాడు నా కడుపున పుట్టాలని నన్ను మోహించి నా యందు తన తేజస్సుంచినటువంటి వాడు కాలిపోతున్నాడు. దానికి ఒక ప్రేమ కలిగి యజమానిని చూసి అంబా అని అరిచినట్టు, యజమాని వెంట పరిగెత్తినట్టు అది కూడా ఆ కట్టెలలోకి ప్రవేశించింది. ఇద్దరూ కాలిపోతున్నప్పుడు భావనా వ్యగ్రత చేత
అతను ఎటువంటి రాక్షసుడై పుట్టాడంటే శరీరం విడిచిపెట్టే ముందు చిట్ట చివరి శ్వాసని ఆధారంగా చేసుకుని మనసు దేని మీద నిలబడుతుందో అటువంటి పునర్జన్మే వస్తుంది అని మనకి సనాతన ధర్మంలో వేదం చెప్తోంది. అందుకే మేము పునర్జన్మను అంగీకరిస్తున్నాము అని ఒప్పుకుంటాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం. నేను ఈ దేని ఎందు మనసు ఉంచుకున్నానో చివర నా మనసు దాని మీద నిలబడుతుంది. ఎటువంటి దాని మీద నిలబడిందో అటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోతాను. అలా మనసు నిలబడకూడదంటే మనసుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అప్పుడు చివర కూడా అదే స్మరణకు వస్తుంది. ఈశ్వరుడి మీదే బుద్ధి ఉన్న వాడికి ఈశ్వరుడు స్మరణలోకి వస్తాడు. వస్తే ఉన్నత లోకాలు పొందుతాడు. కాదు నీచమైన విషయాల మీద దృష్టి పెట్టుకుంటే సంపాదించిందంతా ఏమైపోతుందో అని దాచినటువంటి డబ్బు మీద వ్యామోహం పెట్టుకుంటే ఆ భోషాణం కింద బతకవలసినటువంటి తేలో జెర్రో పావు అయి విషక్రిమిగా పడతాడు. పునర్జన్మ ఈశ్వరుడి చేతిలో ఉండదు, మీ పాపపుణ్యాల చేతిలో ఉంటుంది. ఇంత వ్యగ్రతతో చనిపోయి కాలిపోతున్నాడు కాబట్టి రక్తబీజుడయ్యాడు. రక్తబీజుడు అంటే ఆయన మళ్లీ పుట్టినప్పుడు ఆయన శరీరాన్ని కాని దేవతలు చెనకారో ఆ శరీరం నుంచి కారి కింద పడినటువంటి ప్రతి రక్తపు బిందువులోంచి కొన్ని వేల మంది రాక్షసులు మళ్లీ పుడుతుంటారు. అంత రాక్షసత్వంతో చనిపోయి అంత గొప్ప రాక్షసుడై పుట్టాడు. ఈ రంభుడు మహిషి ఇద్దరూ కాలిపోతున్నప్పుడు ఆ మహిషి కడుపులో పెరుగుతున్నటువంటి పిల్లవాడు చితి మీద జారిపడ్డాడు. లోకంలో చితి మీద పుట్టినవాడు మహిషాసురుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు ఈ చితి మీద పుట్టినటువంటి మహిషాసురుడు పుడుతూనే తండ్రి ఇచ్చినటువంటి వరములకు వారసత్వాన్ని పొందాడు. పొందినటువంటి వాడికి ఒక గొప్ప అనుమానం ఒకటి వచ్చింది. మా నాన్నగారు 3 లోకాలను నిగ్రహించేవాడు, ఇంద్ర పదవిని పొందగలిగినంత సమర్థత కలిగిన వాడు, దేవదానవ మనుష్యుల్ని గెలవగలిగిన వాడు, గొప్ప ప్రఖ్యాతి ఉన్నవాడు, అజేయుడు అని అడిగాడు తప్ప మరణం లేనివాడు అని మాత్రం అడగలేదు. కాబట్టి చచ్చిపోతానేమోనా ఈ భయం వేసింది. ఎప్పుడో అప్పుడు చచ్చిపోతే ఎన్ని సంపాదించకపోవడం ఏంటి? కాబట్టి ఎప్పుడు చచ్చిపోకుండా ఉంటే సంపాదించుకున్నవన్నీ భవిస్తూ ఉండొచ్చు. ఇది రాక్షస ప్రవృత్తి అన్న మాటకు అర్థం లేనంత, అసలు పరిధి లేనంత నేను నాది అన్న వాటి మధ్య నలగడానికి రాక్షస ప్రవృత్తి అంటారు. ఈ నేను వాడు నాది వాడిది ఎంత మారిపోతే అంత ఋషి ప్రవృత్తి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మేరు పర్వతం మీదకి వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమవడం బ్రహ్మగారి లక్షణం. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు, నువ్వు చచ్చిపోకూడదన్నాడు. ఆయన అన్నారు అది ప్రకృతి విరుద్ధం. బ్రహ్మాండంలోంచి వచ్చినటువంటి పిండాండం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళి తీరాలి. అది ఉండేటటువంటి ధర్మం అది. అంతేగాని అలా ఉండరు పిండాండంతో, అలా శరీరంతో ఉండడం కుదరదు. ఇంకో మాట అన్నారు. ఆయన అన్నాడు చచ్చిపోకుండా కదా ఉండాలి. మీతో నేను మనవి చేశాను ఇంతకుముందు, దేవతల్ని కూడా మనం మోహపెట్టగలనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఆయన అన్నాడు నేను మిగిలిన వాళ్ళ ఎవ్వరి చేతిలోనూ చచ్చిపోకూడదు, కానీ ఆడది నన్ను చంపేస్తే మాత్రం నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఆయన అన్నాడు తథాస్తు. ఎందుకు అలా అన్నావు అని అడిగాడు. ఆడది చంపేస్తే పర్వాలేదు ఎందుకన్నావు అంటే ఆయన అన్నాడు మహిషాసురుడు అబలా హంతమాం హంతం కథం శక్త్యా భవిష్యతి అన్నాడు. ఆడది నన్ను చంపడమా? ఆడదంత పలికిమారింది ఈ లోకంలో. ఆడది అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను అనుభవిస్తా తప్ప ఆడది నన్ను చంపడం ఏంటి? ఆడది నన్ను ఏం చేయలేదన్నాడు. ఇది మహిష ప్రవృత్తి. నేను మీతో నిన్న మనవి చేసింది ఇదే. ఆడది అంటే గౌరవించిన వాడు, ఆడది అంటే తల్లి అన్నవాడు, చెల్లి అన్నవాడు, అక్కన్నవాడు, సృష్టికర్త అన్నవాడు, స్థితికర్త అన్నవాడు, లయకర్త అన్నవాడు, పరబ్రహ్మం అన్నవాడు, మాతృదేవోద్భవ అన్నవాడు వృద్ధిలోకి వచ్చాడు. ఆడది నన్ను ఏం చేస్తుందండి? ఆడదిగా ఉండాలి అన్న వాళ్ళందరూ ఎలా నశించిపోయారో మహిష ప్రవృత్తి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఆడది నన్నేం చేస్తుంది అంటే ఆడదాని చేతిలో చచ్చిపోతానన్నాడు. ఆడదాని చేతిలో చచ్చిపోతానన్న వాళ్ళు ఆడది నన్నేం చేస్తుంది ఏంటి అంటే ఆడదింత గొప్పదయ్యుండే అవకాశం ఉందని తెలిసి కూడా అంత నీచంగా మాట్లాడగలిగినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ మహిషాసురుణ్ణి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. యథారాజా తథా ప్రజ. ఈయన ఇటువంటి వాడు, ఆయన చుట్టూ చేరినటువంటి రాక్షసులు కూడా అటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా మహిషాసురుని యొక్క ఛత్రం కిందకి చేరారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? మీతో నేను మనవి చేశాను, రాక్షసులందరి కోరిక స్వర్గాన్ని ఆక్రమించడం. రాక్షసులు దేవతల్ని నిగ్రహించడం అంటే మంచి భావాలు లేకుండా చెడ్డ భావాలు ఆక్రమించడం. కాబట్టి ఇప్పుడు ఆయన దూతను పిలిచాడు. సత్వాం సంరక్షయే నూనమాజౌ శరణమాగతం తస్మాత్వం శరణం యాహి మహిషస్య శచీపతే. ఓ దేవేంద్ర, ఈ లోకములకన్నిటికీ ప్రభువు మహిషాసురుడు. కాబట్టి వెళ్ళి మహిషాసురుడికి శరణాగతి చేసి నీ రాజ్యాన్ని మహిషాసురుడికి ఇచ్చేయమన్నాడు. ఆయన అన్నాడు హయారే తద్బలం జ్ఞాతం తృణాదత్తం జడాకృతి శృంగయోస్తే కరిష్యామి సుధుడంచ శరాసనం.
దర్ప శృంగ బలాస్తేస్తి విదితం కారణం మయా విషానీతే పరిచ్ఛిద్య సంహరిష్యామి తద్బలం యద్బలేనాతి పూర్ణస్వం జాతోసి బలదర్పిత కుశలత్వం తదాఘాతే నయుద్ధే మహిషాధమ. నీతో నాకు యుద్ధం ఏమిట్రా, నీ రెండు కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి ఆ కొమ్ములు ఓడదీసి ఆ కొమ్ములతో నేను ఒక పెద్ద ధనస్సు చేయించుకుని నిన్ను చంపి అవతల పారేస్తాను. ఒక పశువు గడ్డి తినేవాడివి, నువ్వు మహిషములోంచి వచ్చిన వాడివి, అటువంటి వాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపడం పెద్ద విశేషమా అన్నాడు. ఇంద్రుడు కూడా సమయాసమయములను ఎరగకయే అంత గొప్పగా మాట్లాడేశాడు. కానీ నిజంగా మహిషాసురుడు యుద్ధానికి బయలుదేరిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, బృహస్పతిని అడిగాడు. బృహస్పతి వేదాంతం చెప్పారు. వేదాంతం చెప్పడం అంటే మనసుకి స్వస్థత కల్పించాడు. నిన్ను గెలిచేవాడు వచ్చాడు, సమయం కోసం నిరీక్షించి కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితిని నువ్వు మనసులో ప్రచోదనం చేసుకో, ఆ స్థితిని పొందు. ధనస్సు కూడా అవతల వారిని కొట్టాలి అంటే వంగుతుంది, ధనస్సు వంగకపోతే కొట్టలేదు. లక్ష్యాన్ని కొట్టవలసిన ధనస్సు వంగాలి. అలా నువ్వు కూడా కాలం కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు, వాడిని చంపగలిగిన స్త్రీ పుట్టే వరకు ఓర్చాలి. ఇది బృహస్పతి యొక్క బోధ సారాంశం. ఇప్పుడు ఇంద్రుడు యుద్ధం చేస్తానన్నాడు. తానొక్కడు యుద్ధం చేయలేని బ్రహ్మగారిని పిలిచాడు, శివుడిని పిలిచాడు, విష్ణువుని పిలిచాడు, దేవతల్ని పిలిచాడు, దిక్పాలకుడిని పిలిచాడు. అందరూ కలిశారు, ఇటువైపు నుంచున్నారు. రాక్షసులందరూ మహిషాసురుడి వైపు చేరారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం బయలుదేరింది. ఇంత గొప్ప యుద్ధం బయలుదేరితే మహిషాసురుడు అన్నాడు, కింకరిష్యతి మే విష్ణుం ఇంద్రోవా బలవత్తర రుద్రోవాపి నమే శక్త ప్రతికర్తుం రణంగనే నారీ కిన్నే కరిష్యతి. నాకు వరం ఉంది, ఆమెకి తప్ప ఎవరు చంపలేరు. నన్ను బ్రహ్మ ఏం చేస్తాడు, విష్ణువు ఏం చేస్తాడు, ఇంద్రుడు ఏం చేస్తాడు, రుద్రుడు ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఆడదంటారా, యుద్ధానికి వస్తే మాత్రం నన్ను ఏం చేస్తుంది. ఆడది కనబడితే చంపడం కాదు, అనుభవించగలిగినటువంటి వాడిని. ఎంత శక్తివంతురాలైనా నా చేత అనుభవింపబడవలసిందే కానీ నన్ను నిగ్రహించగలిగింది కాదు, ఎందుకంటే అది ఆడది కనుక. ఎంత నీచ భావనో, ఎంత చులకన భావన కలిగిన వాడో చూడండి. కాబట్టి నారీకిన్నే కరిష్యతి, నన్ను ఆడదేం చేస్తుంది అన్నాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైనటువంటి యుద్ధం దేవదానవుల మధ్య జరుగుతోంది. ఎంత యుద్ధం జరిగినా వరమే కదండి. బ్రహ్మగారు ఒకసారి మాట ఇచ్చారు అంటే ఆ మాట అలా నిలబడవలసిందే. ఆ యుద్ధంలో దేవతలందరూ ఓడిపోయారు. ఓడిపోయినటువంటి కారణం చేత తలకొక దిక్కు వెళ్ళిపోయారు, గుహల్లో ఉంటున్నారు, చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గడుపుతున్నటువంటి సమయంలో ఎంతకాలం మనం ఇలా గడుపుతామని చెప్పి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా వరం ఇచ్చింది నువ్వే కదా, మరి ఎలా ఇప్పుడు మహిషాసురుడిని నిగ్రహించడం? ఆయన అన్నాడు, రండి మనం కైలాసానికి వెళదామన్నాడు. కైలాసానికి వెళ్ళి శివుణ్ణి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ సమావేశం పెట్టారు. ఈ పనికి మాలిన వాళ్ళందరూ సమావేశం పెడితే మాత్రం నన్నేం చేస్తాడన్నాడు మహిషాసురుడు. అది ఆయన అహంకారం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, మన వల్ల సంహరింపబడడం, ఆయన్ని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపాన్ని ఉత్పాదన చెయ్యాలి. కాబట్టి మన శక్తియే స్త్రీ. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. శక్తికి స్త్రీ అని పేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తే నేను ఉపన్యసించగలిగినటువంటి నా శక్తి నన్ను ఆవహించి ఉంటుంది తప్ప, కోటేశ్వరరావు మీరు కాకినాడలో కూర్చోండి ఉపన్యాసం ఇక్కడ తిరుపతిలో చెప్పాలంటే కుదురుతుంది, అలా ఏం కుదరదు. నేను నా ఉపన్యాస శక్తి కలిసి ఉంటాం. అదే భార్యాభర్త కలిసి ఉండడం. నా శక్తి నా యందు ఉంటుంది. శక్తికి స్త్రీ అని పేరు. కాబట్టి ఇప్పుడు మన శక్తులన్నింటినీ ఒక చోట చేర్చండి, ఒక పరాశక్తిగా తయారవుతుందన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మగారు తన శక్తిని బయటికి తీశాడు. రక్తవర్ణం శుభాకారం పద్మరాగ మణిప్రభం, ఎర్రటి కాంతితో, రజోగుణం సృష్టి కదండి, అందుకని బ్రహ్మగారు ఎర్రటి తన శక్తిని బయటికి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. శంకరస్య శరీరాప్తు నిశ్రుతం మహదద్భుతం రౌప్యవర్ణమభూతీవ్రం దుర్దర్శం దారుణం మహత్. ఆయన తెల్లగా ఉండేటటువంటి తన తేజస్సుని పరమేశ్వరుడు తనలోంచి తన శక్తిని బయటికి తీశాడు. తతో విష్ణుం శరీరాప్తు తేజోరాశి నివాపరం నీలం సత్వ వినోపేతం ప్రాదురాస్య మహాద్యుతి. శ్రీ మహావిష్ణువు తనలో ఉండేటటువంటి నల్లగా ఉన్నటువంటి సాత్వికమైనటువంటి శక్తిని తీశారు. ఇప్పుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, ప్రళయ శక్తి, మూడు శక్తులు ఏకీకృతమయ్యాయి. ఏకీకృతమై అందులోంచి ఒక మహాభూతము వంటి గొప్ప తేజోరాశి సంభవించింది. అప్పుడు వీళ్ళందరూ కూడా, మిగిలినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ఆవిడికి ధారబోశారు. కుబేరయమవహ్నీనాం శరీరేభ్య సమంతతః నిశ్చక్రామ మహాత్తేజో వరుణస్య తథైవ చ అన్యేషాం చైవ దేవానాం శరీరో భూయతి భాస్వరం నిర్గతం తన్మహాతేజో రాశి రాశిన్ మహోజ్వలః. ఆవిడ
త్రిగుణాసా మహాలక్ష్మీ సర్వదేవ శరీరజ అష్టాదశ భుజారం యాత్రివర్ణా విశ్వమోహిని శ్వేతాననా కృష్ణనేత్రా సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంతా దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజాదేవీ సహస్రభుజమండిత సంభూతాసురనాశా యా తేజోరాశి సముద్భవ అన్నారు. ఆ తల్లి అష్టాదశ భుజాదేవి, ఆవిడ 18 భుజములతో పుట్టినప్పటికీ కూడా 1000 భుజములతో ఉన్న దానిలా కనపడుతోంది. ఏంటి సహస్రం అంటే అనంతము, ఎన్నో భుజములతో ఉన్న దానిలా ఉంది. అప్పుడు ఆ ప్రాదుర్భవించినటువంటి గొప్ప తేజోరాశి అయినటువంటి ఆ తల్లి మహిషాసుర మర్దనము కొరకు వచ్చినది కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు చాలా సంతోషించారు. సంతోషించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆభరణాన్ని అమ్మవారికి ఇచ్చారు. క్షీరోదస్యాంబరే దివ్యే రక్తే సూక్ష్మే తథాజరే నిర్మలంచ తదాహారం ప్రీతస్తస్యై సుమండితం దదౌ చూడామణిం దివ్యం సూర్యకోటి సమప్రభం కుండలే చ తథా శుభ్రే కటకాని భుజేషు వై కేయూరం కంకణాన్ దివ్యాన్ నానారత్న విరాజితాన్ దదౌ తస్యై విశ్వకర్మ ప్రసన్నేంద్రియమానసః. ఈ రకంగా క్షీరసాగరమేమో అమ్మవారికి 2 ఎర్రని వస్త్రములను మణిహారమును ఇచ్చాడు. విశ్వకర్మేమో సూర్యకోటి సమప్రభలతో వెలుగుండేటటువంటి చూడామణిని, కుండలములను, భుజములకు దివ్య కటకములను, నానారత్న విరాజితములైనటువంటి కేయూర కంకణములను ఇచ్చాడు. అలాగే పదపద్మములకు త్రస్త సూర్యకాంతి సదృశమైనటువంటి ముద్దుటుంగరములను, ఆ మెడలో వేసుకునేటటువంటి కంఠహారములను ఇచ్చాడు. వరుణదేవుడు శ్రీదేవికి వాడనటువంటి కమలములతో కూడినటువంటి హారాన్ని ఇచ్చాడు. వైజయంతి మాలనిచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై బంగారముతో చేయబడినటువంటి వివిధములైన ఆభరణములను, రత్నరాసులను బహూకరించాడు. అమ్మవారు శ్రేష్టమైనటువంటి గొప్ప దివ్యమైన కాంతితో కూడిన స్వరూపంతో సింహవాహనం మీద నిలబడింది. దాన్ని హిమవంతుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు తన త్రిశూలంలోంచి ఆ శక్తిని తీసి ఒక శూలాన్ని బహూకరించాడు. శ్రీ మహావిష్ణువు సహస్రధారలతో కూడినటువంటి తన సుదర్శన చక్రంలో ఉన్నటువంటి అంశగా చక్రాన్ని ఇచ్చారు. వాయుదేవుడు ఒక గొప్ప చాపాన్ని, అమ్ముల పొదిని ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రంలోంచి వజ్రాయుధాన్ని, ఐరావతం యొక్క శక్తిలోంచి శోభనమైనటువంటి శబ్దము కలిగినటువంటి ఒక గొప్ప ఘంటాన్ని ఇచ్చాడు, ఒక గంటనిచ్చాడు. అలాగే కాలదండము, భూతములనన్నింటినీ సర్వప్రాణికోటిని పడగొట్టగలిగినటువంటి కాలదండమును చేత పట్టుకునేటటువంటి యమధర్మరాజు తన కాలదండములోని అంశ కలిగినటువంటి దండాన్ని అమ్మవారికి ఇచ్చాడు. అదేవిధంగా కాలుడు ఖడ్గ చర్మములను, విశ్వకర్మ వాడి గండ్రగొడ్డలిని, వరుణ కుబేరులు కమలాన్ని, సొరతో నిండిన బంగారు మధుపాత్రను, త్వస్త దానవ శక్తిని ఢీకొట్టడానికి 100 గంటలతో కూడి ధ్వనించుతున్నటువంటి కౌమోదికి అనబడేటటువంటి ఒక గొప్ప గదని, జగదంబకి గొప్ప దివ్యమైనటువంటి తేజస్సుని, కవచాన్ని, దివ్య వస్త్రాల్ని త్వస్త సమకూర్చాడు. ఇంతమంది దేవతల యొక్క శక్తులను తన చేత పట్టుకున్నటువంటి తల్లి అక్కడ నిలబడింది. ఇప్పుడు ఈ తల్లి వంక చూసి దేవతలందరూ స్తోత్రం చేశారు. పాహిమాం పాహిమాం తల్లి, ఇప్పుడు నువ్వు ఆడదానిగా ఆవిర్భవించావు, త్రైలోక్య జననివి, మాకందరికీ తల్లివి. అమ్మా నువ్వు కాపాడాలి మహిషాసురుణ్ణి నుంచి మమ్మల్ని రక్షించమని. వెంటనే ఆవిడ మిమ్మల్ని అందరినీ నేను కాపాడతానంది. ఈవిడ ఎప్పుడైతే కాపాడతానందో దేవతలందరి మధ్యలోనూ కలిగినటువంటి ఆనందము చేత పెద్ద పెద్ద జయ జయధ్వనులు చేశారు వాళ్ళు. ఈ చప్పుళ్ళన్నీ మహిషాసురుడికి వినపడ్డాయి. ఎందుకురా అంత పెద్ద గోల జరుగుతోంది, దేవతలందరూ దేనికి సంతోషిస్తున్నారు కనుక్కురండి అని చెప్పి తన దగ్గర ఉండేటటువంటి ఆ మంత్రుల్ని కొంతమందిని పంపించాడు. ఆ మంత్రులు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారిని చూసి వాళ్ళు చాలా అందంగా ఉంది ఈవిడ, ఇంత గొప్ప తేజోరాశి, ఇటువంటి ఆవిడ్ని మన ప్రభువుకి భార్యం చేస్తే ఎంత సంతోషిస్తాడో మనం వెళ్ళి మాట చెప్పాలన్నారు. ఇది కదండి రాజు ఎటువంటి వర్తన కలిగి ఉంటాడో ఆయన దగ్గర ఉండే మంత్రులు కూడా అంత గొప్ప వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి ఆ మంత్రి ఆవిడ్ని చూసి నువ్వు మా రాజుకి భార్యవి కా అన్నాడు. అంతవాడన్నాడు, ఇంతవాడన్నాడు, దేవతలను కొట్టాడు, స్వర్గాన్ని గెలిచాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, ఇంద్రుణ్ణి జయించాడు. కాబట్టి నీకు తగినటువంటి భర్త, ఆయన్ని భర్తగా పొందు, నువ్వు కామసుఖాలను అనుభవిస్తావు, సంతోషంగా ఉంటావు, ఇంత అందంగా ఉన్నావని పొగిడాడు. ఆవిడంది వాడిని చంపడానికి పుట్టిందాన్ని నేను, ఏమైనా ధైర్యం ఉంటే మీ రాజుగారిని యుద్ధానికి రమ్మను అని ఆవిడ కబురు చేసింది. కబురు చేస్తే రాక్షసులైనటువంటి వారు ఒక్కలా ప్రవర్తిస్తారా? ఈయన వెళ్ళి అయ్యా ఆవిడ బాణాలు వేస్తుందట, మిమ్మల్ని రణరంగంలో పడగొడుతుందట, మీరు స్పృహ తప్పిపోయేటట్టుగా చేస్తుందట, అలాగని ఆవిడ బీరములు పలుకుతోంది, ఆవిడ ప్రతిజ్ఞ చేస్తోంది, మీరు యుద్ధానికి పెడతారో ఏం చేస్తారో నిర్ణయించుకోండి అన్నాడు. మిగిలిన మంత్రుల్ని పిలిచాడు. ఆ మిగిలిన మంత్రుల్లో ఒక మంత్రి లేచి
మాట్లాడడం మొదలెట్టాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మీకు నేను ఈ ఘట్టాన్ని మనవి చేస్తున్నాను. ఆయన అన్నాడు, హేతు గర్భమిదం వాక్యం జ్ఞాతవ్యం హేతు విత్తమై బాణాస్తుమానినీనాం వైకటాక్షా ఏవ విశ్రుతా పుష్పాంజలిమయశ్చాన్యే వ్యంగ్యాని వచనాని చ పాతయిష్యామి శయ్యానాం రణమయ్యాం పతింతవ విపరీతరతి క్రీడా భాషణం జ్ఞేయమేవ తత్ కరిష్యే విగత ప్రాణం యదుక్తం వచనం తయా వీర్యం ప్రాణ ఇతి ప్రోక్తం తద్విహీనం నచాన్యథా వ్యంగ్యాధిక్యేన వాక్యేన వరయత్యుత్తమాన్ నృప.